అనుసారంగా తమ చరాస్తులను తీసుకొని అమ్మి వాటి వెలను తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తులు ఏం చేశారు తెలుసా? వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. బీదవారికి పంచిపెట్టారట, బీదవారికి ఇచ్చారట. రక్షణ మార్గం చెప్తున్నానండి. పరలోక రాజ్యానికి వారసయ్యే వ్యక్తులు ఎలాగుంటారో మనం చూసుకుంటున్నాము. ఇదిగో తమ ఆస్తులను, ఇవన్నీ కూడా అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 32వ వచనంలో స్పష్టంగా రాశాడు. వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చరాస్తులను అమ్మి వాటి వెల తీసుకొని వచ్చి అపోస్తుల దగ్గర పెట్టారు. అపోస్తులు తమ హోదాకు, తమ అధికారానికి, తమ పొజిషన్కు వాడుకోలే. వారి కనుల ఎదుట ఎవడు బీదవాడు ఉన్నాడు, వారి కనుల ఎదుట ఎవరు అనాథ ఉన్నాడో, వారి కనుల ఎవరు భిక్షమెత్తుతున్నారో వారికి సహాయం చేశారు. వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారిలో అందరికీ ఏ కొదువ లేకుండా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి. ఈ యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు, నిత్య జీవాన్ని పొందటానికి నేనేం చేయాలి? ప్రభు ఏమన్నాడు చూడండి. యేసు నన్ను సత్పురుషుడని ఎలాగ చెప్తూ ఉన్నావు? దేవుడు ఒక్కడే గాని ఎవడు సత్పురుషుడు కాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మోసం చెయ్యొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, తెలుసు కదా అన్నాడు. చెప్పాను. అందుకు అతడేమన్నాడు చూడండి. బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తూ ఉన్నాను అని చెప్పాడు. యేసు అతన్ని చూసి, ప్రైజ్ ది లార్డ్, చాలా మంచి పిల్లవాడు, చాలా మంచివాడు ఇతడు అని అతన్ని ప్రేమించి, అయితే నీకు ఒక్కటి కొదువ. అన్ని బాగున్నాయి, గుణాలన్నీ చాలా బాగున్నాయి. అసలు గుణం తెలిసేది డబ్బు కాన్నే. మానవుని యొక్క వాల్యూ అంతా తెలిసేది ఇక్కడనేనండి. మనం అనుకుంటాం అది. చూశారా ప్రియులారా, ఒక రక్షణ అనుభవంలోనికి నశించిపోయిన మన జీవితాలను ప్రేమించిన జీవాధిపతి అయిన యేసుక్రీస్తు దివ్య సన్నిధానములో జక్కయ్య అయితే ప్రభు వారి ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే సగము బీదలకు ఇచ్చాడు. ఈ యవనస్తుడైతే ఇవన్నీ చేశాడు, కానీ ఒకటి తక్కువగా ఉంది అన్నాడు. ఏమిటి అని అడిగాడు. నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇవ్వు, అప్పుడు నువ్వు పరలోకం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంటుంది ధనము? పరలోకములో నీకు ధనము కలుగుద్ది అన్నాడు. అంటేనే అతడు ఏం చెప్పాడు చూడండి. అప్పుడు నాతో వెంబడించమని చెప్పాను. అందుకు అతడు ఆస్తి గలవాడు గనుక ముఖం చిన్నపోయిందట. ముఖము చిన్నబుచ్చుకొని ఏడుస్తూ వెళ్ళాడండి. ఏమిటి, నేను ఆ మీటింగ్కు పోతే నన్ను ఇట్ట చెప్పాడు. కొందరు వచ్చిండరేమో, అడిగిపోతే ఇట్లా చెప్తారు అని. నిత్య జీవము కోసము నేనేం చేయాలని అడిగితే ఇది చేయాలని యేసు ప్రభు చెప్పాడు డైరెక్ట్. చెప్తేను ముఖం చిన్నబుచ్చుకుని ఏడుస్తూ వెళ్ళిపోయాడట. నశించిపోయాడు పాపం. ఉగ్రత పాలవుతాడు తన జీవితం. ఈనాడు కట్టుకున్న అంతస్తులు, హోదాలు ఇక్కడ చూసాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ పడిపోతున్నాయి. అయితే కట్టడం మానుకున్నారా? ఇవన్నీ చెప్తున్నా కూడా మనం అయ్యే చేసుకుంటూనే పోతూ ఉన్నాం. అవి ఏమి కాదు, ఏమి కాదు. ఎందుకంటే ఏమి కాదన్న నమ్మకం మనకుంది. కానీ మనం ఇలాగ అయిపోతామని ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన, అయ్యో మీరు నశించిపోతున్నారు. ఆస్తివంతుడు తన ఆస్తి వల్ల నశించిపోతూ ఉన్నాడు. యవనస్తుడు తన పరిస్థితి వల్ల నశించిపోతూ ఉన్నాడు. జక్కయ్య దేవుని మాటకు లోబడ్డాడు. జక్కయ్య దేవుని మాటకు లోబడి యేసయ్య దివ్య సన్నిధానములో, అయ్యా సగము బీదలకు ఇస్తూ ఉన్నాను, ఎవరి దగ్గరైనా అన్యాయంగా అక్రమంగా తీసుకుని ఉంటే వారికి 4 అంతలు చెల్లిస్తాను అని దైవ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాడు. వెంటనే ప్రభు అన్నాడు, నేడు నీ ఇంటికి ఇతడు అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. ఎవరితను? అబ్రహాము కుమారుడు. అబ్రహాం ఎవరు?
విశ్వాసులకు తండ్రి. ధనవంతుడు లాజరు చరిత్ర కూడా అలాగే ఉంది. ధనవంతుడు లూకా 16:19 నుండి, ధనవంతుడు అనుదినము సంతోషిస్తున్నాడట. ఊదా రంగు బట్టలు వేసుకొని రోజు సంతోషం. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చేసింది, స్టేజ్ల మీద డాన్సులు వేసుకోవడం. దేవుని వాక్యం గద్దిస్తుంది, శిక్షిస్తుంది, కానీ దేవుని వాక్యం ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఇవ్వదు. కల్పనా కథలు చెప్పుకుంటూ, దెయ్యాల బోధలు చేసుకుంటూ, అనవసరమైన వాటినన్నీ కల్పించుకొని క్రైస్తవత్వాన్ని భ్రష్టు పట్టించారు ఈనాడు హైయెస్ట్ బిజినెస్ అంటే ఏమిటి అంటే, హైదరాబాద్లో ఒకటి అన్నాడు, క్రీస్తుని నమ్మడమే హైయెస్ట్ బిజినెస్ అన్నాడు. వ్యాపార సంస్థలు, నూనెలు అమ్ముకోవడం, లోకంలో ఉండే ఒక్కొక్కడు ఖర్చీపులు అమ్ముతున్నాడు. అపోస్తుడైన పౌలంత భక్తుల మామడం. ఉదయం లేస్తే సాయంకాలం లోపల అనేక అబద్ధాలు ఆడతాం మనం. ప్రియులారా, దేవుడిచ్చిన మహాకృపను కోల్పోవద్దు, దేవుడిచ్చిన మహాప్రేమను కోల్పోవద్దు. దేవుని మాటకు విధేయులమై మనలో ఉన్న వాటిని వదిలిపెట్టేసుకుందాం. మనం దేవుని ప్రేమకు పాత్రలమవుతాం. అందుకే అన్నాడు, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలని. దిగులు పడొద్దు వాటిని గురించి. మీకేం కావాలో నాకు తెలుసు. నా నీతిని, రాజ్యాన్ని వెదకండి. ప్రైజ్ ద లార్డ్, చప్పట్లు కొట్టాలి. నా నీతి, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ లోకము అనుదినం, అనుక్షణం ఆయనలో సంతోషిస్తూ కొనసాగేటువంటి భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నాకు ఏం లేదండి, సింగిల్ రూపాయి సంపాదించలేదు. నాకున్నటువంటి హౌస్ అంతే, మందిరం కట్టుకున్నా, ప్రశాంతంగా ఉన్నా. ఎక్కువ సంపాదిస్తే వాటికి కావులు పెట్టుకోవాలి, అదేమైందో అని ఆలోచన చేయాలి, సగం ఆ దిగులు పడి అల్లాడిపోవాలి. ఏమి లేదు, దేవుడి సువార్త ప్రకటించుకుంటూ ప్రశాంతంగా పోతున్నాను. నేను అక్కడ వదిలిపెట్టేశాను, దిగులే లేదు అక్కడ నుండి. ఎవరో ఉంటారు చూసుకుంటారని. అదే హైయెస్ట్ కట్టేసుకొని సామాన్లు అన్ని పెట్టాను అనుకో, వాడు అదేం చేశాడో, ఇదేం చేశాడో, వాడు అదేం వాడాడో, వీడేమి ఇదేం వాడాడో అని ఆ సేవ టెన్షన్ కూడా టెన్షన్లో పడిపోయి ఇట్టపోవాల్సింది వస్తుంది. ప్రియులారా, ఈ సేవకుడు అంటే ఎవరంటే ఈ ధనవంతుడు అనుదినము ఆనందించుచుండెను. దరిద్రుడని ఒకడు కురుపులతో బాధపడుతున్నాడట. ఎక్కడా? ఆయన ఆ వాకిటి దగ్గర పడి, బల్ల మీద పడు రొట్టె ముక్కలు అంటే అదొక సంఘం పరిచర్య. బల్ల అంటే ఆరాధన క్రమం అని అర్థం, బైబిల్లో ఉంటుంది అది, బల్ల పరిచర్య అని. కాబట్టి ఆయన ఒక సేవకుడు, పాపం ఒక దరిద్రుడు అక్కడ ఉన్నాడు, ఆయన కనపడలేదు. ఎందుకైనా బిలీవర్ అంటే పాతాళంలోకి వెళ్ళి లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా అన్నాడు. ఎవరికి తండ్రి ఆయన? మరి ఈయన ఎవరు? విశ్వాసి, బిలీవర్. ఈయన బిలీవర్ అండి. రోజు ఆనందిస్తాడండి, రోజు సంతోషిస్తాడు, రోజు ఎంజాయ్మెంట్. ఈరోజు ఒకరోజు నేను పొదిలి మీటింగ్స్ పోయి మీటింగ్కు కొంచెం ముందు అంటే నేను అక్కడ కూర్చోబెట్టారు, నన్ను కూర్చొని ఉన్నాను. పైన రికార్డింగ్స్ డ్యాన్స్ పెట్టాడు. వాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు సినిమా పాటలు వేసుకుంటారు, ఈ క్రిస్టియన్ రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు దేవుని పాటలు వేసుకుంటారు. వ్యత్యాసం ఎవరికి లేదు. ఆయన పిలిచాను, పిల్లలంతా వేసారు, వెళ్ళిపోయారు. పాస్టర్ని ఇలాగ పిలిచాను, ఇంకా డాన్సులు వేపించుకొని నేను పోతున్నాను. ఈడ వాక్యం జరుగుద్దని పెట్టి నువ్వు డాన్సులు పెట్టావు ఏమిటయ్యా నువ్వు అన్నాను. డైరెక్ట్ అన్నానండి, భయం ఏమిటి, నేను వెళ్ళిపోతానన్నాడు. అబ్బా సార్ వద్దు నేను అయిపోయిందని దించాడు. బైబిల్ గ్రంథంలో మీ పిల్లలను దేవుని శిక్షలో, దేవుని బోధలు పెంచమని చెప్తే మీ పిల్లలకు డాన్స్ నేర్పుతున్నారయ్యా, ఎవడిచ్చాడు మీకు ఈ జ్ఞానం అని చెప్పాను. మీ పిల్లలను దేవుని శిక్షలో, దేవుని బోధలో పెంచండి. వాడు పెద్దవారు అయితే దాంట్లో ఉంటారు. ఎందుకు నేర్పించారు ఇవన్నీ? తప్పు సోదరా, తప్పు. హేరోదియా తన కుమార్తెకు నాట్యం నేర్పించింది. యోహాను తల నరకటానికి కారకురైంది. యోహాను తలను నరకటానికి కుమార్తె యొక్క నాట్యము, నాట్యాలతో
పబ్లిక్ను ఆకర్షించే స్వభావాలు ఉండకూడదు. ప్రియులారా, అట్టి డాన్సింగ్, అట్టి స్థితుల్లో ఎప్పుడే కానీ మన క్రైస్తవులు చేయకూడదవి. దేవునికి భయపడాలి. దేవునిలో మన జీవితాలు పరిశీలన చేసుకోవాలి. ప్రభువులో మన బ్రతుకులను పరిశీలన చేసుకోవాలి. దేని ద్వారా నశించిపోతున్నామో, దేని ద్వారా కృంగిపోతున్నామో, దేని ద్వారా పతనమైపోతున్నామో వాటిని వదిలిపెట్టేసుకొని జీవాధిపతి అయిన యేసును వెంటాడి కొనసాగాలి. ఆ ధనవంతుడు చెప్పాడు, ఇదిగో వాటిని అమ్మి బీదలకిచ్చి నెక్స్ట్ నాతో వచ్చి వెంటాడు. అది పెట్టుకుంటే నువ్వు నన్ను వెంటాడలేవు. ఎందుకంటే డబ్బు ఎక్కడుంటే నీ హృదయం అక్కడే ఉంటుంది కనుక. ఏదో ఒకటి పెట్టుకొని యేసును వెంటాడతాడవంటే అబద్ధం. అది నువ్వు అన్ని తగిలించుకొని నేను యేసుతో నడుస్తానంటే అబద్ధం. ఒకటి నీతో ఎంబడుంటే అది నీది వెనక్కి పీకుద్ది కానీ నిన్ను ముందుకు రానివ్వదు. నీ ధన వ్యామోహం, ధనము యొక్క ఆలోచన నిన్ను పాడే చేస్తుంది కానీ నీకు లోకంలో కనపడుద్ది. ప్రియ తమ్ముడా, నువ్వు కోట్లు సంపాదించిన నీ ప్రాణం పోయేటప్పుడు ఆ ₹1,00,00,000 నీ మీద పోసినా నువ్వు బ్రతకవు. నువ్వు ఈ లోకమంతా సంపాదించుకున్నా చివరి క్షణాల్లో నీ ప్రాణము పోయేటప్పుడు ఈ లోకంలో ఏదేది ఆశపడి కోరికలతో తలంపులతో సంపాదించుకున్నావో అవి నిన్ను బ్రతికించవు. వాటిని వదిలిపెట్టేసి యేసులో జీవించు. యేసు నిన్ను ఆదరిస్తాడు, యేసు నిన్ను కాపాడుతాడు, యేసు నిన్ను బలపరుస్తాడు, యేసు నిన్ను నడిపిస్తాడు. ఆయన ఇంత గొప్ప భాగ్యము, ఆ రక్షణ భాగ్యము, నశించిపోతున్న వాటిని వెదకి రక్షించాడు. ఇంకొక వ్యక్తి అపోస్తుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, నేను దూషకుడును హింసకుడునైన నన్ను తన పరిచర్య నిమిత్తము నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను రక్షించాడు. ఆయన చప్పట్లు కొట్టండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడన్న మాట నమ్మదగిలింది. నాలో పాపము లేదని చెప్పువాడు ఎవడైనా ఉన్నాడా? నువ్వే క్యాస్ట్గా, ఏ మతంగా, ఏ బలవంతుడివిగా, యోగ్యునివిగా, పెద్ద అంతస్తులో ఉండు, కింద ఉండు, ఎక్కడ ఉండు, ఏ స్థలంలో ఉండు, ఎంత పెద్ద అధికారివైనా పాపం అన్న బీజంతోనే మనం ఈ లోకానికి వచ్చాం. ఆ బీజం మనలో ఉంది కాబట్టి మన జననం నుండి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, శరీర కోరికలు, శారీరక భావాలు, శారీరక ఆలోచనలతోనే మన యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు యొక్క జీవితం మన జీవితాలకు ఒకటి సాదృశ్యంగా చూపించాడు. ఆయన పౌలు భయంకరుడతను, మంచి జ్ఞానవేత్తతను, మంచి భావాలు, క్రైస్తవత్వం మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి, యేసును వెంటాడిన వ్యక్తులను చంపాడతను. స్టెఫన్ మరణానికి కారకుడయ్యాడతను, అనేకులకు కారకుడయ్యాడతను. ప్రియుడా, యేసును ఎరక్క నువ్వు ఏదైనా చేస్తుంటే యేసు నిన్ను క్షమించి రక్షించి కాపాడుతాడు. కానీ యేసును నమ్మి నువ్వు దుర్మార్గం జీవిస్తే నిన్ను కాపాడేవాడు ఒక్కడు లేడు. యేసును నమ్మి మోసం చేస్తే, యేసును నమ్మి దుర్మార్గునిగా జీవిస్తే, యేసును నమ్మి అపవిత్రమైన భావాలతో కొనసాగితే, యేసును నమ్మి నువ్వు దుష్టునిగా ప్రవర్తిస్తే ఇక నిన్ను రక్షించే నాదుడే లేడు. ఆ ఉగ్రతకు పాత్రుడవు అవుతావు, పతనమైపోతావు, కాలిపోతావు. అపోస్తుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు. తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట స్పష్టంగా రాయబడింది. అక్కడ నశించిపోయేవాడు జక్కే రక్షించబడ్డాడు. ఇక్కడ పాపంలో పట్టబడ్డా చదువు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను యేసయ్యా పరిచర్యకు నియమించాడట. నమ్మకమైన వానిగా, నమ్మకస్తుడతను. అంతకు పూర్వము హింసకుడు. ప్రియులారా, హింసకులుగా, దుర్మార్గులుగా అనేకులం జీవించాం, అనేక దుష్టత్వంతో జీవించాం. యేసయ్య నిన్ను పట్టుకున్నాడని సాక్ష్యం ఇచ్చావు. మరి ఆ హింసకరమైన ఆలోచనలు వదిలిపెట్టావా? ఆ దుర్మార్గపు మాటలు వదిలిపెట్టేశావా? పతనమైపోతున్న నీ బ్రతుకును ప్రేమించి ఆదరించిన జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృపలో ఆ మార్గంలోనికి వచ్చావా? అపోస్తుడైన పౌలు ఒక పాపి, ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు మార్పు చెంది సాక్ష్యం ఇచ్చాడు.
నమ్మకమైన వానిగా ఎంచినందున తన పరిచర్యకు నన్ను నియమించాడు అని క్రిందేం రాశాడంటే, నేను నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. నన్ను రక్షించిన దేవునికి నేను కృతజ్ఞుడను. ఆయన ఏం చెప్తే ఆ పని చేస్తాను. ఆయన ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతాను. ఎవరైనా కొట్టినా పడతాను, ఎవరైనా తిట్టినా పడతాను, చెరసాలలో వేసినా ప్రార్థనలో ఉంటాను, ఎలాంటి కష్టాలు వచ్చినా వేదనలు వచ్చినా ప్రార్థనలో సహిస్తాను. తీర్మానం. అందుకే అపోస్తుడైన పౌలు అపోస్తులందరికంటే యోగ్యుడు, సాక్షిగా నిలిచాడు. శ్రమలు అనుభవిస్తూ ఇతరులను శ్రమ పెట్టిన వ్యక్తి తనకు శ్రమలు వస్తే తట్టుకుని నిలబడే శక్తిని యేసయ్య సమకూర్చాడు అతనికి. నా జీవితం తెలుసు మీకు. నేను హుబ్లీలో జన్మించాను, హుబ్లీలోనే చదువుకున్నాను. నా తరంలో అనేకులకు నేను తెలుసు. మా నాయన పేరు చీకటి కాసయ్య, ఆయన కుమారుణ్ణి నేను కాసయ్య, నా తమ్ముడు శైలస్, నా తమ్ముడు భాస్కర్, నా చెల్లెలు మేరమ్మ. డౌన్చార్లో ఉన్నాం మేము. ఇప్పుడు వచ్చిన జనరేషన్ నన్ను గురించి తెలుసుకోవటం మంచిది. ఎందుకంటేను నా జీవితం ఎలా మారిపోయిందో ఇప్పుడు జనరేషన్ తెలుసుకుంటే వారు తర్వాత గొప్ప సాక్షులు కావాలి. జీవితము మారిపోవాలి, బ్రతుకు మారిపోవాలి. 16 సంవత్సరాల వయసులో నేను డౌన్చార్లో ఉన్నప్పుడు మా అమ్మ అక్కడ ఉన్న అందరితో కూడా మేము చాలా మంచిగా జీవించాం. మా నాయన చాలా మంచిగా ఉన్నాడు. అందరికీ తెలిసినటువంటి వారమే. అప్పటి కాలంలో చెల్లిసారోళ్ళ స్కూల్లో చదివాను నేను. ఎస్పీ అన్ని స్కూళ్ళ స్టూడెంట్స్ అంతా తెలుసు. ఎందుకంటేను నేను 16 సంవత్సరాలప్పుడే స్టేజ్ మీద డ్రామాలలో నాటకం ఆడడానికి స్టేజ్ల మీద ఎక్కాను. ఒకరోజు నేను ఆంధ్రాలో ఒక పెళ్ళికి పోయాను. బత్తుల నాగేశ్వరరావు వాళ్ళ అక్క దానక్క పెళ్ళి, చెల్లెల పెళ్ళి. ఆ పెళ్ళిలో ఫస్ట్ రోజు 16 సంవత్సరాల వయసులోనే ఆ పెళ్ళిలో నాకు సారాయి దాపారు. సారాయి 16 సంవత్సరాల వయసులో సారాయి, నాటు సారాయి తాగాను ఆంధ్రలో. ఆ సారాయి తాగితే ఏదో కొంచెం మంచిగా కనిపించింది నాకు. అలాగే హుబ్లీకి వచ్చాను. అప్పటికే స్వాములు చాలామంది డ్రింకర్స్ ఉన్నారు హుబ్లీలో. ప్రతి కుటుంబంలో ఒకడు తేలేవాడు అప్పట్లో, డ్రింకర్, తాగుబోతుడు. ప్రపంచంలో ఏ స్థలంలో డ్రింకర్స్ ఎక్కువ అంటే భారతదేశంలో మన హుబ్లీలోనే. హుబ్లీలో ఉన్న సారాయి కొట్లు, హుబ్లీలో ఉన్న నాటు సారాయి, ఆ సెటిల్మెంట్ ఏరియానంతా బాగుపరిచారు మన ఆంధ్ర వాళ్ళే. నేను 18 సంవత్సరాలకు డైలీ డ్రింకర్నయ్యాను. రోజు త్రాగుబోతున్నాయాను నేను. 24 అవర్స్ తాగుతాను. నాకు అక్కడ డౌన్చార్లో అంటే బత్తుల రంగయ్య వారి కుటుంబము, ఆడ పండుకుంటాను. జొన్నలగడ్డ వాళ్ళ కుటుంబము అంటే దానియేల్ వారు అంతా, వారి తల్లిగారు వారు అంతా ఎక్కువ థిక్కెస్ట్, ఎక్కువగా ఆ కుటుంబాలు. ఇలాగూ డ్రింకర్ అయిన తర్వాత చాలా భయంకరంగా రోజు తాగుతాను, రోజు సారాయి తాగుతాను. నాకు రైల్వేలో ఉద్యోగం ఇప్పించారు. ఉద్యోగం ఇప్పించింది ఎవరంటే జోషి సార్ అని ఇక్కడ సార్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు స్పీకర్. ఆయన నా కోసం సికింద్రాబాద్ పోయి ఆయన విశ్వవాణిలో చేరాడు అప్పట్లో. సార్ నాకు ఒక ఆఫీసర్తో మాట్లాడి నాకు జాబ్ ఇవ్వమని జాబ్ చేసి ఇక అలాగని బిస్నెట్టి స్టేషన్లో ఫస్ట్ నేను ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో బిస్నెట్లు చేశాను. అక్కడ చేరి ఆ రోజు రైల్వే డౌన్చార్లో డ్రామా ఉంది. అదే రోజు నాది అపాయింట్మెంటు. రాత్రికి ఏం చేయాలి, నాటకానికి రావాలి ఇక్కడికి. ఆడ ఫుల్గా ఏం చేయాలి అని స్టేషన్ మాస్టర్కి చెప్పాను. సార్ అర్జెంటు మా వాళ్ళు చచ్చిపోయారు. ఆ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఆ రోజే నాటకం ఉంది డౌన్చార్లో. ఏం చేయాలండి? అబద్ధం ఆడాను, మా వాళ్ళు చచ్చిపోయారు, పోయొస్తానని. వచ్చి డ్రామా వేసి పొద్దున్నే పోయావు. ఒరే మీ వాళ్ళు చచ్చిపోతే ఏంటి, కలర్ అంతా ఉంది ఇక్కడ అన్నాడు ఆయన. చాలా మంచోడు పాపం ఆయన. అలాగ చెప్పి డ్యూటీలు చేస్తూ రోజు తాగుతానండి. మా తల్లిదండ్రులను చాలా బాధ పెట్టాను. చాలా చేసిన తర్వాత మా నాయన వాళ్ళు అన్నారు, అందరు చెప్పారు, అందరు తిట్టారు, మీ ఓడికి పెళ్లి చేయరా అని. నేను తాగి తిరుగుతుంటే పెళ్లి చేయరా అన్నాడు. మా అమ్మతో అన్నాను, నాకెవడిస్తాడు ఇండియాలో అన్నాను. నేను ఎవడియను, నాకు పెళ్ళొద్దులే అన్నాను.
నేను సారాయి బాటిల్ పట్టుకొని సారాయి కొట్లో పాట పాడుకుంటూ ఉండేవాడిని. మందు తాగరా మజాగ ఉండరా, స్వర్గం అన్నది ఎక్కడున్నది, గుక్కెడంత మధువులోనే నక్కి ఉన్నది, సంసారమే సాగరంబుగా సాగరంబు నీదుటకే మందు తాగరా. అంటే సంసారం చేయించాలంటే మందు తాగాలట. చాలామంది పాపం తాగారండి, మా నుండి చెడిపోయారు చాలామంది. తాగడం నేర్పించాం, తాగుబోతులుగా చేశాం. సరే అని నాకు పెళ్ళి డిసైడ్మెంట్ అయిందండి. నాకు పెళ్ళి చేసుకోవడానికి నేను విల్సన్ బ్రదర్ వెళ్ళాం. ముందు నంద్యాల పోయాం ఒక ఊరికి. నంద్యాలలో ఒక అమ్మాయిని చూడడానికి పోయాం. నా వెంబడి విల్సన్ అన్న వచ్చాడు. ఇద్దరం పోయి ఒక ఇంటికి పోయాం. పోయిన తర్వాత ఇంటిలో అమ్మాయి వాళ్ళ అన్నని అడిగాం, సారాయి కొట్టి ఆడని. ఇద్దరం తాగుతాం మేము, సారాయి కొట్టి ఆడని పెళ్లి కూతురు ఆ అమ్మాయి వాళ్ళ అన్నని అడిగాము. ఎవరు మీరు అన్నారు, హుబ్లీ నుండి వచ్చామన్నాం. ఏమయ్యా సారాయి తాగుతారంటే, తాగుతామయ్యా మేము మాత్రం తాగాల్సిందే అని చెప్పాం. ఆ అమ్మాయిని చూసాం. చూసిన తర్వాత ఎందుకులే ఈ అమ్మాయి అనిపించింది ఎట్లాగూ. సరే అని వచ్చాం. వచ్చిన తర్వాత అక్కడికి వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, ఇలాగో పలానా స్థలంలో మల్లంపేటలో ఒక అమ్మాయి ఉంది, బాగుంటుంది అమ్మాయి అన్నారు. సరే అని మల్లంపేట వెళ్ళి దిగాం. మా చిన్నాయన నేను పోయాం. అంటే టీసీ తుమ్మలయ్య మా చిన్నాయన, ఆయన ఇద్దరము అక్కడికి పోయి అమ్మాయిని చూసాం. అమ్మాయి కాడికి పోతేనో అమ్మాయి లేదు, ఎక్కడికి స్కూల్కి వెళ్ళి ఉన్నది. సరే స్కూల్కి వెళ్తేను అప్పటికి ఇంకా స్టైల్గానే ఉన్నాలేండి. అప్పుడు కొంచెం టక్ చేసి చూసేసి గాగుల్స్ పెట్టి రోజుకొక అవతారం వేసి, హుబ్లీలో చాలా అవతారాలు అప్పుడు. తాగుబోతోడు కూడా పెద్ద స్టైలే తాగేది. కూర్చునే స్థలాలు మాత్రము భయంకరమైన ప్లేసులు, ఎవడు కూర్చోడు ఇండియాలో. ఆ స్థలాల్లో కూర్చొని అక్కడ స్టైల్గా తాగుతా కూర్చుంటామండి. ఎంత దరిద్రం అండి బ్రతుకు. ఈరోజు ఏడుపు వస్తుంది అది అనుకుంటే. ఇక్కడ మన సిక్కలిగిరి వాళ్ళని ఒక బ్యాచ్ ఉన్నదండి, సాకానండి వాళ్ళను. వారు ఏమేమి చేస్తారో ఆ సారాయి భయంకరం అండి. అదే తాగుతూ ఆ సారాయి కొట్లో వాళ్ళ ఇంట్లోనే పండుకొని పాటలు పాడుతుంటాను. మన వాళ్ళు ఉండేవాళ్ళండి పక్క చుట్టుపక్కల. వాళ్ళు వచ్చి రోజు కొట్లాడేది వాళ్ళతో, మా పిల్లలను పాడు చేస్తున్నారు ఎందుకు ఇట్లా అని. లేదు లేదు మీ పిల్లలు చాలా మంచి వాళ్ళు అంటారు. ఒకసారి డబ్బులు ఇవ్వలేదు, ఇంటికాడికి వచ్చి వాళ్ళ ఏడుపు మొదలు పెట్టారు వాళ్ళు. భయంకరమండి అవన్నీ గుర్తొస్తాడు అవి. ప్రియులారా, ఆ పరిస్థితుల్లో అమ్మాయిని చూశాను. అక్కడికి పోయి తాగానండి నేను. తాగి అమ్మాయిని చూశాను. ఇద్దరం వచ్చేసాం. వచ్చినాక మా మామ హుబ్లీకి వచ్చాడు. వచ్చి తెల్లారుజామున దిగాడు. మా మామ ఆర్ఎస్ఐ కర్నూలులో దిగి ఎక్కడ అన్నాడు. నేను మందులనే ఉన్నానండి. మా మామని ఇంటికి తీసుకొచ్చా. చూశాడు, జాబ్ బాగుంది కదా, మంచి జాబ్ చేస్తున్నాడు, అట్ట ఇట్ట అన్నాడు. మామ వేస్తావా అన్నాను. మనకు అలవాటు లేదన్నాడు. లేదు ఒక క్వార్టర్ వేసుకో, పోలీస్ డిపార్ట్మెంట్ కదా, తాగన్నాను. ఎప్పుడన్నా అన్నాడు. సరే ఒక క్వార్టర్ పెట్టాను. వీడు మంచోడే పిల్లోడు అన్నాడు. వీడికి ఏం పర్వాలేదు, అమ్మాయిని ఇయ్యొచ్చు వీడికి, ఎందుకంటే తాగినా మంచోడే, తాగితే ఎట్ట మంచోడు అవుతాడండి. ఇప్పుడు చూసేవాళ్ళు కూడా అట్టనే ఉంది. అమ్మాయిని ఇప్పుడు ఎవరైనా సంబంధం పోతే ఎలాగున్నాడు తెలుసునా, ఎలాగ మీ పిల్లోడు మంచోడు అడగటంలా, ఏం పని చేస్తాడు క్వశ్చన్ అంతే. వాడు ఎట్టటోడన్నా కానీ ఇచ్చేయడానికి. నన్ను అడిగాడు. నాకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఉంది అన్నాను. సరే అని వాళ్ళ ఊరికి నన్ను పిలిచిపోయారు. అమ్మాయిని చూశాను, బాగానే ఉంది. తాగాను. సాయంకాలంలో ఆ అమ్మాయితో మాట్లాడాను. నేను మాత్రం రోజు తాగుతాను, నీ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, లేకపోతే లేదు. మంచి సింగర్ వంట కదా నువ్వు అంది.